హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. హైదరాబాద్ లోని మలక్పేట్ లో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక స్థానిక శాలివాహన నగర్ లోని పార్కు సమీపంలో చందు నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. అది కూడా తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిలో చందు నాయక్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలు, దుండగుల వివరాలను గుర్తించేందుకు పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తింది. ఇక కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. సరే ఇలా పట్టపగలే ఒక వ్యక్తిని ఇంత దుర్మార్గంగా కాల్చి చంపడం అనేది నిజంగా కలకలం రేపుతున్న విషయం అని చెప్పొచ్చు. అయితే ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా చోటు చేసుకుంటున్నాయి. అసలు కాల్చిన వారు ఎవరు, ఎందుకు కాల్చాలి, కాల్చాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చూస్తే టార్గెట్ చేసి మరి కాల్చినట్టు తెలుస్తుంది. మరి ఎవరు, ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి ఆ కాల్పులు జరిపిన వారికి ఏంటి సంబంధం అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి కాల్పుల ఘటన అయితే అక్కడ ఉన్న ప్రజలకు భయాందోళననైతే మిగిలించింది. ఇక్కడ చూస్తే కాల్చే ముందు కూడా ఎవరైతే చనిపోయారో ఆయన కళ్ళల్లో కారం కొట్టి మరి కాల్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ నార్మల్ గా కూడా కాల్చొచ్చు, కానీ కారం కొట్టి మరి కాల్చారు అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య అని ఇక్కడ ఆలోచించవచ్చు. ఇంకొకటి చూస్తే ఇక్కడ పోలీసుల అనుమానాలు కానీ లేకపోతే వాళ్ళ బంధువుల అనుమానాలు కానీ చూస్తే ఎక్కువగా వాళ్ళ భార్య ఇచ్చిన ఆధారాల ప్రకారం చూస్తే ఇది భూ వివాదంగా కూడా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం, చనిపోయిన వ్యక్తి ఒక సిపిఐ నాయకుడు కూడా. సో ఇవన్నీ చూస్తుంటే ఇటు రాజకీయ పరంగా కానీ లేకపోతే ఇటు భూ కబ్జాల పరంగా కానీ లేకపోతే ఇంకేమైనా వివాదాల పరంగా కానీ జరిగిండొచ్చు. కానీ ఇటువంటి కాల్పుల కల్లోలం అనేది నిజంగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరి దీని గురించి ఆరాధిస్తున్నారు పోలీసులు. మరి ఏం తేలనుందో త్వరలోనే తెలియనుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.